నేను నేను నీ ప్రేమను గెలుచుకునే రోజు దగ్గరలోనే ఉంది దేవా. అప్పుడు ఈ తాళి నా గుండెల మీద భారంగా కాదు, కొన్ని జన్మలకి అనుభూతిగా మిగులుతుంది. చాలా ప్రేమను నింపుతుంది. అది తొందరలోనే దొరుకుతుంది. నేను ఖచ్చితంగా నీ ప్రేమను నేను గెలుచుకుంటాను అని మిథున అయితే మనసులో దేవా గురించి తలుచుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎప్పటికైనా నేను నీ దాన్నే, నీకు నాకు ఆ దేవుడు వేసిన బంధంకి ఇచ్చేద్దాం అని చెప్పేసి అనేసరికి ఇక దేవ అయితే మిథున మొన్నటి వరకు నాకు నీ విలువ తెలియదు, కానీ నాకు ఇప్పుడు నీ విలువ తెలిసింది కాబట్టి ఖచ్చితంగా నేను నిన్ను విడిచిపెట్టను, నీ ప్రేమ కోసం నేను ఏదైనా చేస్తాను అని అనేసరికి దేవాని తలుచుకుంటూ ఉంటుంది మిథున. ఇక దేవ అయితే నిజంగా నాకు నీ విలువ తెలియకపోవడం నేను చాలా ఇది చేశాను, కానీ ఇప్పుడు నీ కోసం నేను ఏదైనా చేస్తాను, నీ ప్రేమ కోసం ఎంతటికైనా తెగిస్తాను. నువ్వు నా చేయి జారిపోతే నా జీవితం కోల్పోయినట్లుగే, నువ్వు నా చేయి జారిపోతే నా ప్రాణం పోయినట్లుగా అని చెప్పేసి దేవ అయితే మిథునని తలుచుకుని అంటూ ఉంటాడు. నీ ప్రేమ కోసం, నువ్వు నాకు దక్కడం కోసం నేను ఏదైనా చేస్తాను, నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని చెప్పేసి దేవ అయితే మిథునని తలుచుకుంటూ ఉంటాడు. మిథున అయితే దేవాని తలుచుకుంటూ ఉంటుంది. ఇక దేవ అయితే ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టను మిథున, నీ ప్రేమని విడిచిపెట్టను, నిన్ను విడిచిపెట్టను, నిన్ను నేను సొంతం చేసుకుంటాను, నీ ప్రేమ కోసం నేను ఎక్కడికైనా వెళ్తాను, ఎవరినైనా ఎదురిస్తాను అని చెప్పేసి దేవ అయితే అంటూ ఉంటాడు. ఇక మిథున కూడా దేవ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా నేను నీ ప్రేమని దక్కించుకునే తీరుతాను, ఎవరినైనా ఎదుర్కొంటాను.